నమస్తే, వెల్కమ్ టు లెజెండ్ టీవీ. దిస్ ఇస్ బాను. ఏదైతే జ్యోతి మల్హోత్రా ఒక యూట్యూబర్, హర్యానా రాష్ట్రానికి చెందినటువంటి యూట్యూబర్, దాదాపు పలు దేశాలు తిరుగుతూ దేశాల్లో ఎక్కడ ఏం జరుగుతుందని చెప్పేసి సమాచారం ఇతర దేశాలకు అందిస్తుందనే నెపంతో సంబంధించినటువంటి అధికారులు, ఎవరైతే భారతదేశ అధికారులు, ఆర్మీ అధికారులు అయితే అరెస్ట్ చేసి దాదాపు 5 రోజులు రిమాండ్ కూడా విధించారు. దీనికి సంబంధించి ఇండియాలో ఏదైతే పహల్గామ్ దాడికి సంబంధించి కూడా ఈమె పహల్గామ్ దాడిలో కూడా ఏదైతే మినీ న్యూజిలాండ్, ఏదైతే మినీ స్విట్జర్లాండ్ చెప్పేసి ఆ పేరుందో అక్కడికి కూడా వెళ్ళి 3 నెలల క్రితం అక్కడ ఆ వీడియో విజువల్స్ కూడా తీసుకుందని చెప్పి ఈమె పాకిస్తాన్ ఐఎస్ఐ తీవ్రవాదులకు సమాచారం ఇచ్చిందని చెప్పేసి అధికారులు కూడా ప్రశ్నవర్షం కురిపిస్తా ఉన్నారు. నిజంగా ఐఎస్ఐ తీవ్రవాదులకు ఇచ్చిందా? నిజంగా ఎందుకు అసలు ఈ పాస్పోర్ట్ ఎలా వచ్చింది? ఈమె అసలు యూట్యూబ్ లో బ్లాగర్ గా ఎలా మారింది? ఐఎస్ఐల ప్రోద్బలం ఏమైనా ఉందా అని చెప్పేసి కూడా దానికి సంబంధించి ప్రశ్న వర్షం కురిపిస్తా ఉన్నారు. దీనికి సంబంధించి ఎవరైతే జ్యోతి మల్హోత్రా ఉన్నారో, ఈమె హర్యానా రాష్ట్రానికి చెందిన వ్యక్తి. ఈమె పలు దేశాలు, అంటే దాదాపు ఇప్పటికీ పాకిస్తాన్ కావచ్చు, హర్యానా, భూటాన్, నేపాల్, అటు దుబాయ్, ఆఫ్ఘనిస్తాన్ లాంటి దేశాల్లో కూడా పర్యటించింది. ప్రతి దేశంలో కూడా చివరి సరిహద్దులు ఏవైతే ఉంటాయో ఆర్మీ దళాల వరకు కూడా వెళ్ళి అక్కడ పరిచయాలు ఉన్నాయని చెప్పేసి, ఏదైతే పాకిస్తాన్ కావచ్చు, ఆఫ్ఘనిస్తాన్ కావచ్చు, దీనికి సంబంధించి సరిహద్దు ప్రాంతాల్లో ఆర్మీతో సంబంధాలు ఉన్నాయి. అక్కడ ఉన్నటువంటి సరిహద్దులో దాదాపు ఈ పాకిస్తాన్ కావచ్చు, ఇతర దేశాల్లో ఎక్కడికైనా సరిహద్దు ప్రాంతాలకు వెళ్ళాలంటే అది భయపడాల్సిన అవసరం ఉంటుంది. అక్కడికి అసలు వ్యక్తులకి పర్మిషన్ ఉండదు. కానీ అక్కడికి వెళ్ళి అక్కడ కూడా సంబంధాలు ఉన్నాయని చెప్పేసి నిజంగానే ఐఎస్ఐ తీవ్రవాదుల నుంచి ఈమె 2020లో పాస్పోర్ట్ పొందిందని, పాస్పోర్ట్ తో పాటు కొద్దిగా భారీగా మూల్యం తీసుకుందని, వాళ్ళ దగ్గర నగదు తీసుకుందని అని చెప్పేసి, ఆ డబ్బులతో కూడా ఈమె సంబంధించినటువంటి పర్సనల్స్ ఏవైతే ఆరోగ్య సంబంధించినటువంటి సమస్యలు వచ్చినప్పుడు కూడా ఆ డబ్బులతోనే తీర్చుకుంటుందని చెప్పేసి ఈమెను ఒక ఏజెంట్ గా, ఐఎస్ఐ వాళ్ళు ఒక ఏజెంట్ గా వాడుకుంటున్నారని చెప్పేసి కూడా నిజాలైతే నిర్ధారణ అయిపోయి తనను దేశద్రోహం కేసు కింద కూడా అరెస్ట్ చేసి దాదాపు 5 రోజుల వరకు రిమాండ్ విధించారు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ లోకి వెళ్తే, ఈమె హర్యానా రాష్ట్రానికి చెందినటువంటి యువతి. ఈమె యూట్యూబ్ బ్లాగ్స్ ఏదైతే ఇతర దేశాల్లోకి వెళ్ళి ఎక్కడ పడితే అక్కడ యూట్యూబ్ బ్లాగ్స్ తెచ్చుకుంటూ ఉన్నటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి ఈమె ఏదైతే విమానాశ్రయాలు కావచ్చు, రైల్వే స్టేషన్ లో కావచ్చు, ప్రతి వీడియో తీసి ఇన్స్టాలో పెడుతుంది అని చెప్పేసి, కావాలని ఇండియా ఐఎస్ఐ తీవ్రవాదులకు పంపిస్తుంది, ఇన్స్టాలో పెట్టి వాళ్ళకు ఇండికేషన్ ఇస్తుంది, పలానా ప్రదేశంలో ఏమీ లేదు, ఇక్కడ కాల్ చేయొచ్చు, పేల్చేయచ్చు లాంటివి ఇండికేషన్స్ ఇస్తుంది అని చెప్పేసి కూడా పోలీస్ కావచ్చు, ఆర్మీ దళాలు కావచ్చు, లేకపోతే ఎన్ఐఏ కావచ్చు, ఇంటెలిజెన్స్ సంబంధించిన వాళ్ళు కూడా ఈమెకి ప్రశ్నల వర్షం కురిపిస్తా ఉన్నారు. దీనికి సంబంధించి ఆమె ఎక్కడెక్కడైతే పాకిస్తాన్ కావచ్చు, నేపాల్ కావచ్చు, భూటాన్ కావచ్చు, అలాగే ఆఫ్ఘనిస్తాన్ కావచ్చు, దీనికి సంబంధించి దేశాల్లో తిరిగింది. ఎక్కువగా పాకిస్తాన్ తో దీనికి సంబంధాలు ఉన్నాయని చెప్పేసి కూడా నిర్ధారణకు వచ్చిన పరిస్థితి. దీనికి సంబంధించి ఈమె 2010లో పాస్పోర్ట్ తీసుకుంది. 2010లో ఆ పాస్పోర్ట్ కూడా ఏదైతే ఐఎస్ఐ తీవ్రవాదుల నుంచి పొందింది అని చెప్పేసి వాళ్ళ నుంచి కొంచెం డబ్బు భారీగా నగదు కూడా తీసుకుంది. ఏమైతే ఈమెకు ఏదైతే ఆరోగ్య సంబంధించిన సమస్యలు వచ్చినప్పుడు ఆ డబ్బును వాడుకుంటుంది, వాళ్ళు ఒక ఏజెంట్ గా మార్చుకున్నారు అని చెప్పేసి కూడా ఎన్ఐఏ కావచ్చు, ఇంటెలిజెన్స్ కూడా, అటు ఆర్మీ ఏదైతే భారత ఆర్మీ కూడా దీనికి సంబంధించి ప్రశ్న వర్షం కురిపిస్తా ఉన్నారు. అన్ని నిజాలుగా తెలుస్తా ఉన్నటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి ఈమెకు 2010లో పాస్పోర్ట్ వస్తే దీని యొక్క ఎక్స్పైరీ డేట్ 2028 వరకు ఉందని, ఆ పాస్పోర్ట్ వచ్చినప్పటి నుంచి చాలా దేశాల్లో పర్యటించింది. చాలా దేశాల యొక్క లొసుగులు ఏమున్నాయి, చాలా దేశాల యొక్క మెయిన్ ఏరియాలు ఏమున్నాయని చెప్పేసి కూడా ప్రతి ఒక్కటి తన ఇన్స్టాలో కావచ్చు, ఫేస్బుక్ లో కావచ్చు పోస్ట్ చేసుకుంది అని చెప్పేసి కూడా తన ఇన్స్టా కూడా చెక్ చేసిన పరిస్థితి. దీనికి సంబంధించి ఐఎస్ఐ తీవ్రవాదులతోనే ఈమె నిజంగా కుమ్మక్క ఇట్లాంటివి పాల్పడతా ఉందని చెప్పేసి, ఎందుకు అసలు పాకిస్తాన్ సరిహద్దులకు వెళ్ళింది ఒక ఇండియా లేడీ అంటే పాకిస్తాన్ వాళ్ళు సహకారంతో, కాకపోతే ఎందుకు వెళ్ళి ఉంటుంది అని చెప్పేసి కూడా దీనికి సంబంధించి ప్రశ్నల వర్షం అయితే కురిపిస్తా ఉన్నారు. ఏదైతే పహల్గామ్ లో జరిగినటువంటి దాడికి ముందు, ఏదైతే పహల్గామ్ లో జరిగిన దాడికి ఒక 3 నెలల క్రితమే తను అక్కడికి వెళ్ళి వీడియో కూడా చేసిందని చెప్పి, ఆ వీడియో కూడా ఇన్స్టాలో ఉంది, ఆ ఇన్స్టా కూడా చెక్ చేశామని చెప్పేసి కూడా చెప్తా ఉన్నారు. ఏదైతే పాకిస్తాన్ సరిహద్దుల్లో వెళ్ళారు అంటే, ఏదైతే మనిషి బయటికి రావాలంటే ఒక ఇండియన్ సంబంధించిన భారతీయుడు పాకిస్తాన్ సరిహద్దులోకి వెళ్తే అసలు బయటకు రావడం అనేది అది అసలు అసాధ్యం. కానీ ఈమె బయటకు వచ్చింది, వాళ్ళతో కూడా సంప్రదింపులు జరుగుతుంది. ఏదైతే ఇండియాలో జరుగుతున్నటువంటి ఆర్మీలో జరుగుతున్నటువంటి కార్యకలాపాలన్నీ తీసుకెళ్లి, అసలు ఆర్మీలో ఏం జరుగుతుంది, ఆర్మీ వాళ్ళు ఎట్లాంటి డిస్కస్ చేస్తా ఉన్నారు, ఎట్లాంటి సమాచారం మొత్తం తీసుకెళ్లి ఆమె పాకిస్తాన్ ఐఎస్ఐ తీవ్రవాదులకు ఇస్తుంది అని చెప్పేసి, ఏదైతే అసలు ఆ పాకిస్తాన్ ఐఎస్ఐ తీవ్రవాదుల్లో ఈమె కావాలనే పాకిస్తాన్ ఐఎస్ఐ తీవ్రవాదులతో కలిసి పెరిగినట్టుంది, ఈమె ఆలోచనే ఉన్నట్టుంది, కావాలని ఆమెని ఇండియాకి పంపించి ఇట్లా చేపిస్తున్నారా అని చెప్పేసి కూడా ఇట్లాంటి ప్రశ్నలు అయితే కురిపిస్తా ఉన్నారు. ఈమె నిజంగా
5 రోజుల వరకు రిమాండ్ అయితే విధించారు. మరి నిజంగా ఏదైతే పహల్గాం దాడికి కావచ్చు, ఇంతకుముందు జరిగినటువంటి పుల్వామా దాడి కావచ్చు, అప్పటి నుండి కూడా మరి మీకు ఏమైనా సంబంధాలు ఉన్నాయా, నిజంగా ఐఎస్ఐ తీవ్రవాదులతో నిజంగానే సంబంధాలు ఉన్నాయా? మొన్న జరిగినటువంటి ఏదైతే టిఫిన్ బాక్స్ అనేది కూడా ఒక పెద్ద ఇష్యూగా మారింది. సమీర్ కావచ్చు, దీనికి సంబంధించినటువంటి సిరాజ్ కావచ్చు, వీళ్ళిద్దరు కూడా పట్టుబడ్డారు. ఇంకా కూడా చాలా మంది యువకులు కూడా ఉన్నారని కూడా చెప్తా ఉన్నారు. వీళ్ళకి కూడా ఏమైనా ఈమెతో సంబంధం ఉందా, నిజంగా ఈమెకు ఎంతమందితో కాంటాక్ట్స్ ఉన్నాయి, ఆమె అసలు ఎందుకు యూట్యూబ్ బ్లాగర్ గా మారాల్సి వచ్చింది, యూట్యూబ్ బ్లాగర్ గా మారడానికి కారణం కూడా పాకిస్తాన్ ఐఎస్ఐ తీవ్రవాదులు అని చెప్పేసి కూడా దీనికి సంబంధించి ప్రశ్నల వర్షం కురిపిస్తా ఉన్నారు. మరి నిజంగా ఏదైతే మల్హోత్రా ఉందో, మల్హోత్రా గారు నిజంగా తప్పు చేశారా, దేశద్రోహం కేసు పెట్టాల్సిందేనా? ఎందుకంటే దాదాపు ఆమె ఒక హిందూవాది అంటే హిందూ వ్యక్తి, హిందూ సాంప్రదాయాలను పాటించే వ్యక్తి, హిందూ దేవాలయాల్లో ఒక డివోట్, మంచి డివోట్, హిందూ ఎక్కడ దేవాలయాలు కనిపించినా పూజించి నమస్కరించి వెళ్లే వ్యక్తి. కానీ ఈమె ఒక ఇండియన్ అయి ఉండి ఇండియాలో పుట్టి ఎందుకు ఇట్లాంటివి చేయాల్సి వస్తుంది? నిజంగా పాకిస్తాన్ వాళ్ళ ప్రేరేపితమై ఇట్లా జరిగిందా, ఇట్లా మారిందా అని చెప్పేసి కూడా ఏదైతే ఎన్ఐఏ కావచ్చు, ఇంటెలిజెన్స్ కావచ్చు, ఇట్లాంటి ప్రశ్నల వర్షం అయితే కురిపిస్తా ఉన్నారు. దీనికి సంబంధించి 2023 పాకిస్తాన్ హైకమిషన్ లో కూడా దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఆమె ఇచ్చింది అని చెప్పేసి కూడా దీనికి సంబంధించి ఎన్ఐఏ కావచ్చు, దీనికి సంబంధించి ఇంటెలిజెన్స్ కూడా ప్రతి ఒక్క ప్రశ్నలో కూడా సమాధానం దొరుకుతున్నట్టుగా కూడా సమాచారం ఇస్తా ఉన్నారు. నిజంగా ఎందుకు అసలు పాకిస్తాన్ లో సంబంధించినటువంటి పాకిస్తాన్ ఆమె ఎందుకు వెళ్లాల్సి వచ్చింది? ఏదైనా ఏ దేశం యొక్క సరిహద్దులోకి వెళ్ళాలంటే మనకు పర్మిషన్ కంపల్సరీ ఉండాలి. కానీ యూట్యూబర్ కి పర్మిషన్ లేకుండా ఎలా వెళ్తుంది? వెళ్ళినా కూడా అక్కడ ఏదైతే సరిహద్దు ప్రదేశాల్లో ఏదైతే ఉగ్రదాడులకు సంబంధించినటువంటి ట్రైనింగ్ సెంటర్లు ఉంటాయి కాబట్టి అక్కడి వరకు ఆమె ఎలా అలౌ చేశారు? ఒకవేళ అలౌ చేసిన వీడియో ఎలా తీసుకోగలిగారు? వీడియో తీస్తే ఆమెకి ఎలా ఒప్పుకున్నారు అక్కడ పాకిస్తాన్ వాళ్ళు కావచ్చు అని చెప్పేసి దీనికి సంబంధించి అయితే పూర్తిగా ప్రశ్నలు ఇస్తా ఉన్నారు. మరి నిజంగా ఎట్లాంటి విషయాలు బయటపడే అవకాశం ఉంది? దీనికి సంబంధించి ఎట్లాంటి విషయాలు బయటపడే ఉందని చెప్పేసి కూడా ఈ కోణంలో కూడా ఇటు ఇండియన్ ఆర్మీ కావచ్చు, ఎన్ఐఏ కావచ్చు, అలాగే దీనికి సంబంధించిన కూడా ప్రతి ఒక్కరు ఇంటెలిజెన్స్ కావచ్చు, ప్రతి ఒక్క ప్రశ్నలు అయితే వేస్తా ఉన్నాడు పరిస్థితి. దీనికి సంబంధించి 3 నెలల క్రితం నిజంగా పహల్గామ్కి వెళ్ళింది. అక్కడ దాడి జరగడానికి కూడా కారణం ఈమెనేమో అని చెప్పేసి కూడా అవమానాలు కూడా వస్తా ఉన్నాయి. మరి చూడాలి, నిజంగా మల్హోత్రాకు నిజంగా మళ్ళీ కేసు వేసే అవకాశం, దేశద్రోహం కింద పెద్ద కేసు వేసే అవకాశం ఉందా? నిజంగానే పాకిస్తాన్ తో కావచ్చు, ఇతర దేశాలతో కావచ్చు ఈమెకి ఏమైనా సంబంధాలు ఉన్నాయని చెప్పేసి నిశితంగా ప్రశ్నించి ప్రతి ఒక్క సమాచారం మేము ప్రజలకు కావచ్చు, మీడియాకు కావచ్చు ఇస్తామని చెప్పేసి కూడా అటు ఎన్ఐఏ కావచ్చు, ఇంటెలిజెన్స్ కావచ్చు, భారత ఆర్మీ కూడా చెప్తూ వస్తుంది. మరి చూడాలి, నిజంగా హర్యానాకు సంబంధించిన యూట్యూబర్ అంత పెద్ద ఘాతుకానికి పాల్పడిందా? అటు పుల్వామా దాడి నుంచి, అటు పార్లమెంట్ అటాక్ దాడి నుంచి, మొన్న జరిగినటువంటి పహల్గామ్ లో దాదాపు 26 మంది కూడా పైగా చనిపోయిన పరిస్థితి. దీనికి సంబంధించి వీటన్నిటికి కూడా కారణం ఈమెనా అని చెప్పేసి కూడా ప్రశ్నలు అయితే కురిపిస్తా ఉన్నారు. నిజంగా చూడాలి, మరి నిజంగా ఆమెనే చేసిందా, ఎవరైనా కావాలనే ఆమెపై నింద మోపారా అని చెప్పేసి కూడా చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది.